ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సీతాయనంలో మనం నిన్న సీతారాముల యొక్క కళ్యాణానికి ముందే సీతారాములు ముందే ఒక గుడిలో కలుసుకోవడం, ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని వర్ణించమని సునైనా మాత అడిగినప్పుడు సోమ ఎవ్వరూ చెప్పలేరు. సోమ మాత్రం ఆయన్ని కాంతి రూపంలో ఒక కాంతి నాకు కనిపించింది అని చెప్పినప్పుడు మాత చెప్తుంది, సీతామాత, నువ్వు కాంతి అలా ఉన్నప్పుడు కొంచెం సేపు అలాగే నువ్వు దృష్టి మరల్చకుండా ఉంటే ఆయన యొక్క నిజస్వరూపాన్ని నువ్వు దర్శించేదానివి అని. తర్వాత వీళ్ళ చర్చించుకుంటూ ఉండగా అయోధ్య రాకుమారులండి మిథిలకు రాకముందు ఒకరొక రాత్రి భోజనాల వద్ద సునైనా మాత శ్రీరాముడి విజయాల గురించి, ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని సంహరించడం చెప్తుంటే సీతామాత ఎంతో కోపంతో కదలాడిపోతుందండి. అంతటి హింస అవసరమా అని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే అవి ప్రకృతి నియమాలకు విరుద్ధం అనమాట. ఒక స్త్రీ పట్ల అలా కనుక మనం ఎవరైనా సరే ప్రవర్తిస్తే అప్పుడు జనక మహారాజు చెప్తాడండి. ఎందుకంటే మనకి తెలిసిన అహల్యామాత ఉంది కదండి, ఇంద్రుడు లోబర్చుకుని ఆమె చేసిన తప్పుకి అతని యొక్క భర్త గౌతమ మహర్షి శపిస్తాడు రాయి అయిపోమని. ఆమె వద్దకు వెళ్ళి రాముడు విముక్తి కలిగించే ధైర్యము, శక్తి ఆయనకే ఉంది, ఎవరికీ లేదనమాట. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి. అలాంటప్పుడు రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాలను చేసేగాడు కదా. అంతకంటే కరుణ, దయ వేరే ఎవరికైనా ఉంటుందా అని జనక మహారాజు ఆ సమయంలో సీతామాతకు చెప్తారండి. అప్పటి వరకు ఉన్న కోపమంతా పోయి సీతామాత యొక్క హృదయం ప్రేమతో ద్రవించిందండి. అంటే అది ఎంతో గొప్ప పని అనమాట. ఆమె తప్పు లేకపోయినా కూడా అహల్యామాతని అన్యాయంగా శపించారు. ఈ కథలో జరిగినట్లుగా చెప్పబడలేదు. ఎందుకంటే రాముడు మాత్రం ఆమెకు విముక్తి కలిగించడం అనేది ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం అనమాట. ఒకానొక శాపాన్ని వెనుకకు మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం కదా. మీనాక్షి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క వచ్చిన శాపాన్ని ఎవరు వెనుకకు మరల్చలేకపోయారు కదా. ఋషులకు కూడా ఇది అసాధ్యం అండి. ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తే అంతగా వచించబడటమే ఇక్కడ గౌతముని గురించి ఎంతో బాధాకరమని మనకి ఇక్కడ చెప్పబడుతుందండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దీన్ని సరిచేస్తారు కదా. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండడం వల్ల మనం గమనిస్తూనే ఉంటున్నాము. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అని జనక మహారాజు అప్పుడు సీతామాతతో చెప్తాడు. వధించడం, ఎందుకంటే తాటకిని వధించడం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకుంటారు. కానీ అదృష్టవశాత్తు ఆమె శ్రీరామచంద్రమూర్తిని ఎంతో చక్కగా అర్థం చేసుకుంటుంది. అనేక తరాలుగా మహాదేవుని యొక్క విల్లైన రాజప్రసాదపు ఆలయంలో అది ఉంచబడిందండి. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉందన్నమాట. ఆ విల్లు అసలు ఎందుకు సృష్టించాడు అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమిపై పరశురాముని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసండి. ఇది దుష్ట క్షత్రియ సంహారానికే విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయ్యాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి యొక్క శక్తి దుర్వినియోగం అవ్వదు అని వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు. కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నానని పరశురాములు తెలిపారండి. ఎందుకంటే మిథిలానగర రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే భవిష్యత్తు చూసి చెప్పారు. వీళ్ళు విస్తరించడం, శక్తిని పెంపొందించుకోవడం, ప్రక్క రాజ్యాలను ఆక్రమించుకోపోవటం, సైన్యం పైన, ఆయుధాలపైన వీళ్ళు పెట్టుబడి పెట్టరన్నమాట. వాటన్నిటిని మించి వీళ్ళకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతోనే వీళ్ళ యొక్క రాజ్యం పరిపాలించబడుతుంది కదా. మహాదేవుడు విల్లు ఎత్తి ఎక్కువ పెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకి ఒకరోజు ధ్యానంలో సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసిందండి. ఎందుకంటే ఆ విల్లును ఎత్తగలిగిన వారే తమతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యానికి ఏదైతే రక్షణ ఉందో దానిని, వింటి శక్తిని కూడా తీసుకువెళ్తారని ముందే జనక మహారాజుకు తెలుసండి. అప్పటి నుంచే విదేహ పతనం కూడా ఆరంభమైపోతుందని తెలిసినా కూడా
ఆయన అస్సలు బాధపడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి పోతాయి కదా. విదేహ ప్రపంచానికి కూడా ఎంతో దోహదం చేసింది, అలాగే దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటమే దాని గమ్యం కాదంట. ఆయనకు ఇది తెలిసిన తర్వాత వేరే ఏ ఆలోచన శ్రద్ధ పెట్టకుండానండి ఏదైతే జరగాల్సిందుందో దాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించారంట జనక మహారాజు. అదే మనమైతే అసలు ముందే మనకి ఏదైనా కష్టం నష్టం జరుగుతుంది అని తెలిస్తే అస్సలు మనమైతే మన స్వార్థం మనం చూసుకుంటామండి. అది ఇంటి స్వార్థమైన ఒంటి స్వార్థమైన ఏదైనా సరే. కానీ ఒక రాజ్యమే తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా కూడా భవిష్యత్తుకు రాబోయే తరాలకు అది పునాది వేస్తుంది అని చెప్పి ఆయన ఏమాత్రం ఆలోచించకుండానండి సీతామాతతో పాటు ఆ విల్లును ధ్వంసం చేస్తే వినాశనమని ఆయనకు తెలుసు. అయినా కూడా మరి ఆయన ఒప్పుకొని సీతామాతకి స్వయంవరం ప్రకటించాడండి. ఎందుకంటే ఎందుకు ఆ స్వయంవరం ప్రకటించారు? ఎవరైతే ఆ యొక్క శివధనుసును ఎత్తి విరుస్తారో వాళ్ళే సీతామాతను వివాహం చేసుకోవడానికి అర్హులు అన్నారండి. కానీ దాంట్లో అంతరార్థం ఏంటి అంటే వాళ్ళే శివుడు చేత సీతామాతకి నియమించబడిన భర్త. అతను మాత్రమే ఆ విల్లుని విరవగలడు అని ఎప్పుడో రాసి పెట్టేసింది. దీన్ని మనం ఎవరూ మార్చలేము అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.